నమస్తే, వెల్కమ్ టు లీవ్. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే. నమస్తే అండి. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వాస్తవానికి 12 ఏళ్ల క్రితం ఏదో ప్రత్యేక హోదా అని చెప్పేసి అనే విషయాన్ని ఇప్పుడు తీసుకొచ్చి, వాస్తవానికి గతంలో వైసీపీ నిజంగా మాకు ఎంపీలను ఇస్తే మేము కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అని చెప్పేసి అన్నారు. ప్రజలు అది నమ్మి ఎంపీలు ఇచ్చినా సరే అక్కడ వాళ్ళు ఏం చేస్తారో అందరికీ తెలియదు. మళ్ళీ 12 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ రోజు హఠాత్తుగా మరి ఉండవల్లి గారికి ఎందుకు ఈ ప్రత్యేక హోదా గుర్తొచ్చిందో తెలియదు. కానీ ఇదే విషయంలో అక్కడ ఉన్నటువంటి విలేకరులు ఉండి కల్తీ లీగ్ గురించి మీరు మాట్లాడాలని చెప్పేసి అడిగితే, ఏముంది కల్తీ లీగ్ గురించి మీరు నేను మాట్లాడితే ఈ యొక్క ప్రత్యేక హోదా అనే టాపిక్ పక్కన పెట్టి ఓన్లీ కల్తీ లీగ్ గురించి మీరు రాస్తారు. ఆయన నన్ను టీడీపీ కార్యకర్తలుగా అందరూ నన్ను తిడుతున్నారు, నేనేదో అసలుకి కల్తీ జరగలేదని, నేనేదో వాళ్ళకి ఏదో ఫుల్ పాస్ మార్క్స్ ఇచ్చేసానని చెప్పి, అసలు నెయ్యే కాదని చెప్పి సిట్ రిపోర్ట్ లో ఉందని చెప్పి చెప్తూనే గతంలో నాకు హెల్త్ బాగాలేదు ఆ రోజు అని చెప్పి మాట్లాడుతూ ఇప్పుడు ఆబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ అది ఇది అని మాట్లాడుతున్నాడు, ఫ్యాట్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. అప్పుడేమో వెరీ లో అన్నాడు. సో ఎలా చూడాలంటారు ఉండవల్లి గారు? ఉండవల్లి అండంగానే అందరం కూడా ఈ రోజున ప్రతి ఒక్కరు ఉండవల్లి అరుణ్ కుమార్ అని చెప్పుకోవటం కంటే ఊసరవెల్లి అనేది చెప్పుకోవటం బాగుంటుంది అని ఆయన పద్ధతి తెలిసిన వాళ్ళందరూ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన క్లోజ్ ఫ్రెండ్ అనుకుంటా. మరి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కూడా ఆయన గమనిస్తే ప్రతి ఒక్కరికి తెలిసి తనకు ఆ పేరు పెట్టారనిపిస్తుంది. ఈ రోజున ఊసరవెల్లి తన రంగు మరి ఏ విధంగా మార్చింది. మొన్న రాంబాబు గారి ములాఖత్కి వెళ్ళినప్పుడు ఈ రోజుకి ఆ రోజు నీ హెల్త్ బాగాలేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు వయసు గురించి అలా మాట్లాడారు. ఈ వయసుకి మీరున్న పదవికి మీరు ఇలాంటి అబద్ధాలు చెప్పడం కరెక్ట్ కాదని ఆ రోజున ఆయన మాట్లాడారు. ములాఖత్కి వెళ్ళటానికి మీకు ఆరోగ్యం బాగుంది, బయటకు వచ్చి ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలకు సమాధానం చెప్పడానికి మాత్రం ఈయనకి హెల్త్ ప్రాబ్లం అయింది. అంటే వెంటనే వీళ్ళ ద్వంద్వ వైఖరి చూడండి, ఈ రెండు నాలుకల ధోరణి, వీళ్ళు మాట్లాడే మాటలు. ఈ రోజున మరి ఆ రోజు చెప్పాడు, నేను ప్రెస్ మీట్ పెట్టి మనం కూడా అనుకున్నాం ఏంటంటే స్క్రిప్ట్ అందలేదు, స్క్రిప్ట్ రాగానే మళ్ళీ ప్రెస్ మీట్ పెడతారంట, మరి దాని గురించి మరి రేపు ఏం ప్రెస్ మీట్ పెడతాడో చూద్దామని. ఈ రోజు స్క్రిప్ట్ అందింది, అందుకనే ప్రెస్ మీట్ పెడుతున్నాడు, దాని గురించే మాట్లాడుతున్నాడు. అంటే ఈ రోజున మాట్లాడింది ఏంటి? ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఏదైతే ఎన్డీడీబీ రిపోర్ట్లో ఉందో అదే చెప్పారు, అదే చదివారు అని చెప్పేసి మళ్ళీ ఏమంటున్నాడు ఆయన, ఇక్కడైతే కరెక్ట్ గా దొరుకుతాడు జగన్మోహన్ రెడ్డి, ఇలాగ వాళ్ళని పతనం చేద్దాము అని. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీని పతనం ప్రజలు చేసేసారు ఆల్రెడీ. చేయాల్సిన అవసరం ఈ రోజున వాళ్ళకి రాజకీయం చేత కాదు, రాజకీయ నాయకులు ఎలా ఉండాలో తెలియదు, మరి ప్రజా ప్రతినిధులు అంటే ఎలా ఉండాలి, ప్రజలతో ఏ విధంగా మనం మమేకం అవ్వాలనేది మర్చిపోయి మరి 5 సంవత్సరాలు ఎంత దారుణమైన పరిపాలన అందించారో అందరికీ తెలుసు. మరి అలాంటి వ్యక్తుల్ని నారా చంద్రబాబు నాయుడు గారు అసలు రాజకీయం అంటే ప్రజలను మనం ఏ విధంగా చూడాలి, ప్రజల పట్ల మనం ఎలాంటి మరి అభివృద్ధి చేయాలి, రాష్ట్ర బాగు ఏ విధంగా మనం చేయాలి, ఇదే ఆలోచిస్తారు. కానీ ఆయనే గనక వాళ్ళ గురించి ఆలోచిస్తే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉండేవాళ్ళ, మీరు మాట్లాడేవాళ్ళు. అసలు ఫస్ట్ ఆయనకు ఒకసారి ఆలోచించుకోవాలి, ఆయన విజ్ఞతకే మనం వదిలేయాలి కూడా. ఆయన వయసుకు తగ్గట్లుగా ఆయనే వయసు ప్రస్తావన తెచ్చారు కాబట్టి మనం కూడా వయసు ప్రస్తావన తీసుకురావాల్సి వస్తుంది. మీ వయసుకు తగ్గట్లుగా మీరు ఈ రోజున ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ దొరికారా అని చెప్పేసి దాన్ని హైలైట్ చేశారని ఈయన నోటితోనే చెప్తున్నాడో అది చేయాల్సిన అవసరం ఏంటి? అలా చేసే వ్యక్తి అయితే ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ రపరప బ్యాచ్ గాని, గంజాయి బ్యాచ్ గాని ఈ విధంగా నోర్లు వేసుకొని అబద్ధాలు ప్రచారం చేస్తూ వాళ్ళ ఛానల్, వాళ్ళ పేపరు, వాళ్ళ సోషల్ మీడియా, మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మరి ఎన్ని రకాలుగా అరాచకాలు చేశారో ఆ చేసిన వాళ్ళందరూ ఈ రోజున దర్జాగా బయట ఎలా తిరుగుతున్నారో. కొడాలి నాని ఎక్కడ దాక్కున్నాడో చూసాం. పేరుని నాని బియ్యం విషయంలో ఏం జరిగిందో తెలుసు, రోజా ఆడుదాం ఆంధ్రాలో ఏం చేసిందో తెలుసు, మరి వీళ్ళు ఎక్సైజ్ శాఖ మినిస్టర్గా చేసిన నారాయణ స్వామి మరి మద్యం కుంభకోణం, మరి ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వెళ్తే కొల్లలు ఉన్నాయి. మరి ఇవన్నీ పక్కన పెట్టేసి వీళ్ళని ఎవరు రాజకీయం చేస్తున్నారు? మీకు రాజకీయం రాజసంగ చేయటం తెలియదు. ఇలాంటి స్వయం ప్రకటిత మేధావులు ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యేక హోదా, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఈ రోజున అడిగితే ఆ రోజున మేము కేంద్రం మెడలు వంచుతామనలేదు, మేమే మా మెడలు వంచుతామన్నాం వాళ్ళ ముందు అని చెప్పి చెబుతాడు. అంటే ఇదే ఉండవల్లి గారు మామూలుగా మేధావని చెప్పుకునేటువంటి ఉండవల్లి గారు నిజంగా అప్పుడు ఎంపీలు ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నిజంగా నువ్వు ఎందుకని ఈ యొక్క ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయావు, సరే ప్రత్యేక హోదా కాకపోయినా సరే చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పి దానికి ఒప్పకుండా చేసినటువంటి ఒక దాఖలాలు మనం చూసి, కానీ ఇంచిత్తు రూపాయి కూడా తీసుకురాకుండా ఉన్నటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టినటువంటి ఉండవల్లి గారు ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అటు కల్తీ నెయ్యి గురించి ఇటు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారంటే ఎలా చూడాలి? ఆ రోజు కూడా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు వైపే మాట్లాడారు, సపోర్ట్ చేశాడు, ఫుల్ సపోర్ట్. అమరావతి కానివ్వండి, అమరావతి రైతుల విషయం కానివ్వండి, 3 రాజధానుల విషయం కానివ్వండి, ప్రతి ఒక్క విషయంలో ఆంధ్ర రాష్ట్ర ద్రోహి వ్యక్తి. ఈరోజు చెప్పాలంటే అమరావతి రైతులకు ద్రోహం చేసిన వ్యక్తి మొదటి వ్యక్తి జాబితాలో ఈయన ఉంటాడు. ఎవరైతే ఉంటారో లిస్టులో వాళ్ళల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. మర్చిపోతున్నారేమో, ఒకసారి గూగుల్లో ఇట్లా కొడితే అట్లా వచ్చేస్తాయి. ఈయన ఏం చేశాడు,
ఏ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేశాడు, మరి ఆయనకి ఎన్ని విధాలుగా వెనకేసుకొని వచ్చి మాట్లాడాడు, అన్ని జగన్మోహన్ రెడ్డి ఏదంటే దానికి తానా అంటే తందానా అన్న వ్యక్తి ఈ రోజున మళ్ళీ ఏం జరిగింది ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం అనేది అవివేకమా, లేకపోతే ప్రజలు అమాయకులు అనుకుంటున్నాడా, ఏముందా నేను ఏది చెప్తే అది మాట్లాడతాడని వినేస్తారని చెప్పి అనుకుంటున్నాడా? ఈ రోజున ప్రతి ఒక్కటి కూడా అంతా కూడా అంటే కాలు జారితే తీసుకోవచ్చు, నోరు జారితే తీసుకోలేరని మనం ఈ రోజున ఏది మాట్లాడుతున్నా ప్రతి ఒక్క విషయం రికార్డ్ అయి ఉంటుంది. అవన్నీ కూడా మళ్ళీ ప్రజలు చూపించి ఇదిగో మీరు ఇలా మాట్లాడారు, మరి మీరు ఆ రోజున అలా మాట్లాడినప్పుడు మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడే ఇది మీకుందా అర్హత అనేది ఈ రోజున ప్రజలే క్వశ్చన్ చేస్తున్నారు. అంటే వాస్తవానికి కల్తీ నెయ్యి గురించి ప్రపంచ వ్యాప్తంగా అంత పెద్ద ఎత్తున ఒక పక్క చర్చలు జరుగుతుంటే ఈయన కల్తీ నెయ్యికి సంబంధించి గతంలో మీరు అన్నట్టు స్క్రిప్ట్ సరిగా అందకపోవడంతోనో లేదా సరైన సిట్ రిపోర్ట్ చదవకపోవడంతోనో ఆయనకు అర్థం కాక ఏదైతే స్క్రిప్ట్ వాళ్ళు ఇచ్చారో అది చదివి ఆగిపోవడం మనం చూసాం. ఇప్పుడు ఈ యొక్క కల్తీ నెయ్యి టాపిక్ ని డైవర్ట్ చేస్తానికే ఈ యొక్క ప్రత్యేక హోదా టాపిక్ తీసుకొచ్చాడా? సో తీసుకొచ్చిన పెద్ద పట్టించుకున్న వాళ్ళైతే ఎవరు లేరు. ఎందుకంటే ఏం జరుగుతుంది రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి హెల్ప్ చేస్తుంది అనేది అందరికీ తెలిసింది. డబుల్ ఇంజన్ సర్కార్ ఎలా నడుస్తుందో చూస్తున్నారు. సో మేధావి ముసుగులో ఉండి కల్తీని టాపిక్ ని డైవర్ట్ చేస్తానికే ముందుకు వచ్చాడంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. ఈ రోజున కల్తీ మద్యం, కల్తీ నెయ్యి, పరమ కల్తీ పరిపాలన. మరి అంతకు మించి ఏ దేవుడి మీద అయితే ప్రమాణం చేసి 5 ఏళ్ళు పరిపాలన, ఆ దేవుడిని 5 ఏళ్ళు దోచుకున్నారు. మరి ఇలాంటి దారుణమైన వ్యక్తులు మరి ఎలాంటి మాటలు మాట్లాడతారు? ఖచ్చితంగా ఆ డైవర్షన్ ఏదైతే చేయటానికి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఏ విషయాన్నైనా తీసుకోండి, మీకు ఈ రోజున హెరిటేజ్ విషయం ఎందుకు తీసుకొచ్చారు? బొత్స సత్యనారాయణ గారు అంత పెద్ద వ్యక్తి, మరి అంత ఎక్స్పీరియన్స్ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, మరి మీరు కూడా ఆ చీజ్ ఏదైతే తెచ్చాడో దానికి మరి అగ్గీకి ప్యాకెట్ కూడా మీకు తేడా తెలియలేదనంటే చూసే ప్రజలు ఈ రోజున మార్క్ చేసి చూపిస్తున్నారు. మీరు ఏం చూపిస్తున్నారు, మీ దగ్గర ఉన్న ఆ ప్యాకెట్ ఏంటి అనేది. అంటే ఎంత అవివేకంగా వీళ్ళు ఉన్నారంటే వీళ్ళు ఈ రోజున ప్రజలను అంచనా వేయలేక ఏది చెప్పినా నమ్మేస్తారులే, ఏదో 10 మందికి చేరేది 20 మందికి చేరేది కనీసం 5 అన్నా చూస్తారు కదా, ఆ చూసిన వాళ్ళు ఇంకో 10 మందికి చెప్తారు కదా అని ఆలోచనలో ఉంటున్నారు. కానీ తప్పు. ఈ రోజున మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది మీకు కూడా తెలుసు. ఈయన ఖచ్చితంగా ఇంకో విషయం ఏమర్థం అవుతుందంటే వెంకటేశ్వర స్వామికి భయపడ్డాడు. అందుకని ఆ రోజున ఏదైతే లో అన్నది ఈ రోజున లేదు అనే దానికి కానివ్వండి, లేకపోతే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే రిపోర్ట్ చదివి చెప్పారు అని అంటున్నారు కదా, మరి మీరు కూడా అదే రిపోర్ట్ చదివారు కదా, మరి ఇంక బాబు గారు దాంట్లో ఉన్నదే కదా చెప్పారు. ఆ రోజున PCR టెస్ట్ లో అది పూర్తిగా కరిగించడం వల్ల దాంట్లో జంతు కణాలు కనిపించడం అనేది కదా వచ్చింది. వాళ్ళకి ఇచ్చిన నోట్ కూడా ఏంటంటే 10% కన్నా లో ఉంటే మేము గుర్తించలేము, మా దగ్గర పరికరాలు లేవు, మిగతా ల్యాబుల్లో టెస్ట్ చేయించుకోవచ్చు, థర్డ్ పార్టీకి మీరు ఇవ్వచ్చు అని చెప్పి చెప్పిందే తప్ప అస్సలకి లేదు అని చెప్పేసి ఇవ్వలేదు. ఇప్పుడు ఎవరమైనా అండి దాంట్లో కొవ్వు కలవలేదంటే హ్యాపీ ఫీల్ అవుతాం. ఎందుకంటే అందరం కూడా స్వామివారికి అపరాధం జరిగింది, స్వామివారికి అక్కడ ఏదైతే మనం ఎంతో పవిత్రంగా జరిగేది అపవిత్రం జరిగిందని బాధపడుతున్నాం. ఎవరైనా అది జరగలేదన్నప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు హిందువులంతా కూడా. కానీ దాంట్లో ఉన్నది నిజము, దానికి సంబంధించిన పరిహారాలు చేయాలి, దానికి ఏదైతే అక్కడ మనం కొన్ని యజ్ఞాలు కానివ్వండి, లేకపోతే అక్కడ ఏదైతే మనం శుభ్రం కానివ్వండి చెయ్యాలి, సంప్రోక్షణ ఇవన్నీ చెయ్యాలనుకున్నప్పుడు మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తీసుకోవాలా లేదా? ఎంతసేపటికి వీళ్ళు ఏ దృష్టితో దాన్ని ఆలోచిస్తున్నారు, ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు అని అంటే మనమే తిరిగి ఏదో వీళ్లే దేవుడికి అన్యాయం చేస్తున్నారు, అపకీర్తి చేస్తున్నారు, స్వామివారి మీద వీళ్లే ఈ విధంగా మళ్ళీ వీళ్లే ప్రచారం చేస్తున్నారు అనేది ఒక కొత్త తరహా వ్యవహారం తీసుకొస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ కానివ్వండి, సాక్షి ఛానల్ కానివ్వండి, సాక్షి పేపర్ కానివ్వండి. నిన్న మనం చూసాం శ్రీనివాసాచార్య సరస్వతి గారు ఏదైతే ఆయన ఒక విన్నపం కూడా చేశారు, మీరు సతీ సమేతంగా ఏదైతే ఈ మహాపాపం జరిగిందో ఆ సంప్రోక్షణకు రండి అని. సతీ సమేతంగా స్వామివారికి బట్టలే సమర్పించిన వ్యక్తి సతీ సమేతంగా స్వామివారి ఆలయాన్ని ఒక ఏదైతే తన ప్యాలెస్ దగ్గర ఓ పెద్ద ఇదే ఇంచుకొని సెట్టి దాంట్లో మీరు కార్యక్రమాలు జరుపుకున్న వీళ్ళు సంప్రోక్షణకు వస్తారా? ఇట్లాంటి వ్యక్తులు వీళ్ళ ఆలోచన విధానం ఈ రోజున ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఆలోచించుకోవాలి. ఏం మాట్లాడుతున్నాను, ఏ విధంగా మరి మెసేజ్ నేను పాస్ చేస్తున్నాను, ప్రతి ఒక్కటి రికార్డ్ అయ్యి ఉండిద్ది. మరి ఇవన్నీ కూడా ఇలా మాట్లాడటం కరెక్టేనా? క్లియర్ గా అర్థమవుతుంది. మీరు ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ఆత్మలు, అందరికీ తెలిసిన విషయమే, మీరు ఆప్త మిత్రుడని. మరి ఆయన వెంకటేశ్వర స్వామి విషయంలో ఏం చేశారు, ఏం జరిగిందనేది అందరూ చెప్పుకునే విషయమే. మరి దాని గురించి మీరు ఒక్కసారి ఆలోచించుకొని భగవంతుని విషయంలో మరి హిందూ ఏదైతే వర్గాలు కానివ్వండి,
ఈ హిందూ ధర్మ పరిషత్ కానివ్వండి, వీళ్ళందరూ ఈ రోజున నిజంగా అక్కడ మహాపాపం జరిగింది అని చెప్తున్నప్పుడు మీరు వచ్చేసి ఈ రోజున కొత్తగా దాన్ని డైవర్ట్ చేస్తూ ఆ రోజు ఏదో హెల్త్ బాగాలేక నేను ఏదో మాట్లాడానంటాం కానివ్వండి, ఈ అమరావతి లేకపోతే ఈ ప్రత్యేక హోదా గురించి కానివ్వండి తీసుకురావటం చాలా అమాయకత్వం. అంటే వాస్తవానికి అక్కడ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు గతంలో ఆయన మాట్లాడుతూ ఏదో ప్రెస్ నోట్ ఏదో చదువుతున్నట్టు చూపించి మీరు చాలా చక్కగా చూసుకోవచ్చు పేజ్ నెంబర్ 20లో అని చెప్పి మాట్లాడారు. కానీ పేజ్ నెంబర్ 20లో అక్యూజ్డ్ సంబంధించిన పేరు, అతని డీటెయిల్స్, అతని అడ్రస్సే ఉంది కానీ ఎక్కడ పేజ్ నెంబర్ 20లో లేదు. ఆయన అంటున్నట్టు ఆయనకి ఇందాక అన్నట్టు ఆయన హెల్త్ బాగాలేదేమో తెలియదు కానీ ఆయన పేజ్ నెంబర్ 220లో అది ఉంది. ఆ ఉన్నటువంటి ఒక పాయింట్ కూడా ఏంటి అంటే అక్కడ నోట్ అని చెప్పి ఇచ్చేసి కంప్లీట్గా క్లియర్గా ఇక్కడ 10% కన్నా తక్కువ ఉంటే ఏదైనా జంతు కొవ్వు కానీ ఏదైనా సరే మేము గుర్తించలేము అని చెప్పేసి అన్నారు. అది కూడా ఏ 34, 35, 36 ఎవరైతే ఉన్నారో వాళ్ళే కావాలని మెయిన్ PCR టెస్ట్ చేయించాలని చెప్పి దీనికి యాక్చువల్గా మైటోకాండ్రియా DNA టెస్ట్ చేయించాలని సంగతి తర్వాత బయట పెట్టారు. సో ఇప్పటికీ కూడా లేదని అంటారు. ఒకవేళ నిజంగా ఉందా లేదా తెలుసుకోవాలంటే ఆ బోలే బాబానో లేకపోతే ఏఆర్ డైరీనో వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు ఏమేమి కలుపుతారు చెప్తారు కదా. సో వాళ్ళు ఆ ప్రయత్నం చేయకుండా ఇక్కడ కలిపిన సంగతి తెలిసి మళ్ళీ ఎదురు దాడిగా హెరిటేజ్ కుంభకోణం స్టార్ట్ చేస్తుందని చెప్పి మాట్లాడుతున్నారంటే దీని అలా వేరే దారి లేదు. వేరే ఇప్పుడు ఈ రోజున బోలేబాబాది వీళ్ళు చేసే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందండి? ఏ విధంగా చేయగలుగుతారు? కనీసం టెండర్లలో కూడా నించోలేదుగా. నిజంగా వాళ్ళ దగ్గర కల్తీని కాకపోయి ఉంటే ఏఆర్ డైరీ కానీ, వైష్ణవి కానీ, లేదా బోలేబాబా కానీ ఇప్పుడు పెడుతున్నటువంటి ఒక దాంట్లో బిడ్డింగ్లో ఎందుకని పాల్గొనడం లేదంటే వాళ్ళ దగ్గర నెయ్యే లేదు. లేనప్పుడు మీకు ఏదైతే ఆ గోవు పాలు సేకరణ కానివ్వండి, దాన్ని ఆ ప్రాసెసింగ్ కానివ్వండి, అదేది లేదు. అది కూడా ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఒప్పుకున్నారు. ఏమని అస్సలు నెయ్యే లేదని చెప్పి చెప్పింది. ఇక్కడ నెయ్యి కల్తీ అని చెప్పటం కన్నా కూడా సింథటిక్ ఘీ, అది వాళ్ళు ఏదైతే కెమికల్స్ యూస్ చేసి తయారు చేస్తారో ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద నిందలేయటం, లేకపోతే ఎదుటి వాళ్ళు ఏదైతే ఇప్పుడు మనం ఈ హెరిటేజ్ గురించి చెప్పుకుంటున్నాం ఇది కానివ్వండి చేయటం తప్పించి, ఇదిగో ఈ సంస్థకు సంబంధించి మేము ఈ డీలు ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని చూస్తున్నాం. ఏదైనా ఈ సాక్షి ఛానల్ కానివ్వండి, పేపర్ కానివ్వండి, వీళ్ళు మాట్లాడినప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు ఏదైతే వాళ్ళతో ఈ అగ్రిమెంట్ చేసుకున్నారో దాంతో సహా పూర్తి వివరాలు డాక్యుమెంట్స్ మనకి దాంట్లో మీడియాలో చూస్తున్నాం. మరి అలాంటిది వీళ్ళు ఎందుకు చేయట్లేదు అంటే వాళ్ళకి ఆ ధైర్యం లేదు. చేయగలిగిన ఆ ధైర్యం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుందంటే తప్పు చేశారనేది వాళ్ళకి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ సిమెంట్ కానివ్వండి, ఇది కానివ్వండి, ఎటు చూసుకున్నా కూడా అవినీతి చేశారు అనేది వాళ్ళకి తెలుసు. ఎంత పాపం చేశారో తెలుసు, ఎన్ని రకాలుగా మోసం చేశారో తెలుసు. ఇంకా దానికి వీళ్ళు ఎదురుదాడిగా ఇట్లాంటి వేరే వేరే విషయాలన్నీ మాట్లాడటం తప్పించి దాని గురించి దాంతో సూటిగా మనం ఫస్ట్ నుంచి అదే వాళ్ళని అడుగుతుంది. దేన్నైనా సరే ఒక విషయం ఉన్నప్పుడు దాంతోనే మీరు మాట్లాడండి, ఆ విషయం గురించే మీరు ఏదైనా సరే మాట్లాడటానికి ముందుకు రండి అంటే ఎప్పుడు మాట్లాడరు. ఈ ఒక్క నెయ్యి విషయమే కాదు, మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచి కానివ్వండి, అధికారంలో ఉన్నప్పటి నుంచి కానివ్వండి, వాళ్ళు ఎన్ని రకాలైనా సరే వాళ్ళకి రాజకీయం రాజసంగా చేయటం చేత కాదు అనేది వాస్తవం. వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి ఆ విషయం మీద పూర్తిగా వాళ్ళకి ఆ పరిజ్ఞానం లేదనుకోవాలా. మరి అసలు విషయాలు మాట్లాడితే మా చీకటి బ్రతుకులు బయటపడతాయి అనే ఆలోచనతో చేస్తారా? తప్పు చేశారు కాబట్టి భయపడుతూ దాన్ని పక్కన పెట్టేసి అసలు పూర్తిగా వేరే విషయాన్ని తెర మీదకి తెస్తారు. ఇదే నిజాలు. సో చూద్దామండి. ఖచ్చితంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నిజంగా ఆయన హెల్త్ బాగాలేదా, లేదంటే మనకు ఆరోగ్యం సరిగ్గా లేదా, లేదంటే ఏజ్కి సంబంధించిన ఇష్యూ తెలియదు కానీ మొన్న ఒక మాట ఈరోజు ఒక మాట మాట్లాడుతున్నారు. కానీ వైసీపీకి సంబంధించి మాత్రం కల్తీని జరిగిందని చెప్పి అయితే వాస్తవం అయితే ఈరోజు ఒప్పేసుకున్నారు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.